తమ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను వక్రీకరించి తనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ అసత్యారోపణలు చేయటం తగదని చినగంజాం ఎంపీపీ అంకమరెడ్డి అన్నారు. డాక్టర్ యాదాల అశోక్ తనపై బాలినేని ప్రణీత్ రెడ్డిపై చేసిన ఆరోపణల గురించి ఒంగోలు ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ యాదాల అశోక్ తనకు మధ్య ఒక భూమికి సంబంధించి లావాదేవీలు జరిగాయని, దీనికి సంబంధించి తాను కొంత మొత్తం డాక్టర్ అశోక్కి ఇవ్వవలసి ఉందని తెలిపారు. ఈ విషయమై డాక్టర్ అశోక్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆ సమయంలో తాను అశోక్ నగదు లావాదేవీలకు సంబంధించి ఒప్పందం చేసుకుంటామని చెప్పడం కూడా జరిగిందని వివరించారు. అయితే ఈ విషయంలో తమ మధ్య కొంత అభిప్రాయ భేదాలు నెలకొన్నాయన్నారు. అంతేగాని తాను కానీ బాలినేని ప్రణీత్ రెడ్డి కానీ డాక్టర్ అశోక్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న మాట అవాస్తవమని ఖండించారు. ఈ విషయమై తాను తన పిల్లలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని, డాక్టర్ అశోక్ సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ మధ్య జరిగింది కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమేనని, అంతకుమించి తాను డాక్టర్ అశోక్ను ఎటువంటి ప్రలోభాలకు గురిచేసి డబ్బులు తీసుకోలేదని అన్నారు. తానే ఎన్నోసార్లు డాక్టర్ అశోక్ను బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానని, పనుల నిమిత్తం ఎంతమందినో ఆయన దగ్గరికి తీసుకువెళ్లానని చెప్పారు. తనను బెదిరిస్తే తాను బెదిరే రకం కాదని, ఎప్పటికైనా డాక్టర్ అశోక్ జరిగిన విషయాన్ని జరిగినట్టుగా తెలిపితే మంచిదన్నారు. లేని పక్షంలో తాను లీగల్గా ముందుకు వెళ్ళటం జరుగుతుందని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అంకమరెడ్డి, నేను చినగంజాం ఎంపీపీ. నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన ప్రణీత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు. దానికి వివరం అని ఈ ప్రెస్ మీటు. గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాం, శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేశాం. దాని తాలూకు నాకు 18,60,000 నాకు క్యాష్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇచ్చారు. దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. అంటే మొత్తం ఆ ల్యాండ్కి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని. దాన్ని నేను చెక్ 25 లక్షల రూపాయల చెక్కు తనకి ఇచ్చాను. మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది. తను అన్నాడు అది ఆగింది కదా, నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు. తను కలిసి ల్యాండ్ కట్టాం ఒక 40 lakhs. సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా, సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను 10,60,000 రూపాయల దాకా నేను అతనికి జమ వేసాను. ఇంకా 8,40,000 చిల్లరంతో నేను తనకి ఇవ్వాలి. అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నవి. దాని తర్వాత రీసెంట్గా ఒక 20 రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అని దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి సిఐ గారిని కలవండి అని. సరే నాకు ఇటు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు. నేను 2 daysలో వస్తాను, వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది, అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు. సిఐ గారు పాపం ఈ సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే, మీరు ఏదైనా బయట చూసుకున్నా. మేము కూడా అనుకున్నాం పేపర్ రాసిమ్మన్నారు. తను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను, ఇంకెంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసిమ్మన్నాడు. సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాం. తర్వాత నేను మా గుమస్తాని పంపించాను. ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు. ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకానికి పంపించారు. నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను, కొంత అమౌంట్ ఇచ్చా, దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా, ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా, ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి, మీకు అప్పుడు 8,42,000 నేను ఇవ్వాలి అని సరిపోతుంది, లేదంటే నాకు రాసి ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దానికి ఒప్పుకోవాలి. అయ్యి ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్లు చేస్తున్నాయి, అలా ఇవ్వనని చెప్పాను నేను. అట్లా ఇది రాసి ఇస్తే తన దగ్గర ఉండేది కానీ నా దగ్గర ఉండదు కదా, చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది. దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన తన వాట్సాప్లో పెట్టి మీకు సెట్స్ ఇస్తాను. ఇది అంటే ఒంగోలులో ఇప్పుడు మేము ఒక మండలంలో ఏదో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాం,
మాకు గురువు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారితో మేము ఎన్నో పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం. మాలాంటి వాళ్ళు 100 మంది తన దగ్గరికి వస్తారు. దానికి మేమేదో చేసిన మంచి అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఒప్పు అవ్వచ్చు, అవి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే మేమేదో ఇదయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారు, మీ మనస్సాక్షికి చెప్తున్నా, మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కానీ, ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నా, నేను నా పిల్లల్ని తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదన్నా 1 రూపాయి తీసుకున్నా, మీకు పని ఉంటే 7-8 సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించి గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. నా కారులో తీసుకొని వెళ్ళా. ఏదో బ్రేమ్ చేస్తే ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు. డాక్టర్ గారు, మీకు 100 పనులు చేసుంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అది మీ మనసుకి ఆలోచించుకోండి. ఈరోజు తప్పు చేశారు, తప్పు విషయం. నేను డబ్బులు ఇవ్వాల్సిందే, కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద ఫైట్ చేయండి. అంతే తప్ప మీరు ప్రణీత్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు. మేము అక్కడ మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వల్ల మేము చేసిన ఇవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా. డాక్టర్ గారు, ఈ డబ్బుల విషయం మళ్ళీ మీరు మాట్లాడాలన్నా, ఎక్కడికన్నా రావాలన్నా, ఏదైనా చేయాలన్నా మీరు ప్రణీత్ రెడ్డి గారి పేరు వాడటం తప్పు. దాని మీద మీరు మళ్ళీ తప్పుగా మాట అన్నారు, దాన్ని వెనక్కి తీసుకోండి, మీకు మంచి జరిగింది. ఎన్ని విషయాల్లోనూ మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పని చేయించుకొని ఉంటారు. తప్పు ఎవరో వెనకుండు కానీ లేకపోతే ఏదైనా ప్రోద్బలాలతో ఇలాంటివి చేయమాకండి. మీకు నేను డబ్బులు ఇవ్వాలి, మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది, నేను డబ్బులు ఇచ్చాను, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, ఈ చెక్కు ఇవి మన ఇద్దరి మధ్యన జరిగినాయి, వ్యాపారంలో జరిగినాయి. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణీత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు. మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయ్యిద్దనేది మానుకోండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ ఇంట్లో ఆలోచించుకోండి. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడటం తప్పు, దాన్ని వెనక్కి తీసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం ఏదైనా ఉంటే ఏదైనా పెద్దలను పిలవండి, లేకపోతే ఎక్కడికైనా కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇంకా మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పరువు నష్టం దావా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను. ఇవన్నీ నేనేమి మరీ చిన్నపిల్లని కాదు డాక్టర్ గారు, భయపడే రకం నేను అసలు కాదు. పద్ధతిగా వ్యవహారంలో ఉంటే బాగుంటుంది అందరికీ. ఎమ్మెల్యే టికెట్ నేను ఇప్పించే అంత స్థాయి కాదు, అతను తీసుకునే స్థాయి కాదు. ఎమ్మెల్యే టికెట్కి 25 లక్షలు ఇచ్చే ఇది కూడా అతను కాదు. దాని గురించి మీరు నాగల్పూర్ పాడులో కనుక్కోండి, ఎక్కడైనా కనుక్కోండి. ఎమ్మెల్యే టికెట్ సార్, మీకు ఈ పేపర్స్ కూడా ఇస్తాను. ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది, ల్యాండ్ ట్రాన్సాక్షను, శాండ్ ట్రాన్సాక్షను జరిగింది. అవి కాకుండా ఇంక రెండోది లేదు. అది అతను ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చాను. ఇట్లాంటి ఏమైనా పనులుంటే మేము 7-8 సార్లు నేను తీసుకెళ్ళానండి. తను వేరే పనులున్నా అవి వీళ్ళనే కాదు, ఒక 50 మందిని తీసుకొని వెళ్ళాను నేను. ఇతను ఇంత సిల్లీగా ఇట్లాంటి అని మాట్లాడుకోలేదండి. టికెట్ ఇప్పిస్తామని కానీ అట్లాంటి సార్. ఒకటి అతను జడ్పీటీసీ టికెట్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించారు అతనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అతను ఎవరో ఒకరు పరిచయం చేస్తారు. డాక్టర్ గారికి అదేదో ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రికమెండ్ చేయమన్నారు. అతను ఓపెనింగ్కి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పిలవటానికి నేను కూడా అతన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తీసుకెళ్ళాను. ఇంతే తప్ప అసలు పోస్ట్కి దానికి సంబంధం లేదంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. తను చేస్తాడేమో అడగండి. అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటామని బయటకు వచ్చాము. కాగితం కూడా ప్రిపేర్ చేయించాడు, అవి మీకు కూడా ఇస్తాను. సార్ ఎందుకు సార్ ఒకటి ఆలోచించండి. అతను టికెట్ ఇప్పిస్తానంటే నేను 25 లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్? ఎలా ఇస్తాడు అతను? ఎందుకు ఇస్తాడు? 25 లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయా? వాళ్ళు బాలినేని గారి ఫ్యామిలీ పెద్ద స్థాయి. ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడో లేకపోతే ఏదో అనే ఇదే కానీ దాంట్లో ఏం లేదు. నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. తను కూడా ప్రమాణం వాళ్ళ పిల్లల్ని పెట్టుకుని ప్రమాణం చేస్తారేమో చూడండి. 1% కూడా
రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదండి. ఓన్లీ ల్యాండ్కి సంబంధించి మీకు ఈ వివరాలు కూడా ఇస్తాను. నవంబర్ 16వ తారీఖు ఏమో తను ఇది టైప్ చేయించాడు. అంతకుముందు వాట్సాప్లో మేము ఆ డబ్బులకు సంబంధించి పెట్టుకున్నవి దీంట్లో వివరంగా ఇచ్చారు. 5 లక్షల రూపాయల చెక్కు పొలాన్ని తాలూకు ఇచ్చాము. ఆ 8 లక్షల చిల్లర ఇచ్చిన తర్వాత ఇస్తానని కూడా అతను వివరంగా అతనే టైప్ చేయించాడు. చేపించి ఇది అతనికి ఇవ్వాలన్నప్పుడే చిన్న పెండింగ్ వచ్చింది. అది